పల్లెటూరు ఇదే నా తల్లి గారు. మా ఊరి పాడి పంట రాములోరి గీడెనంట. తల్లి గోదావరి నీళ్ళు కలిగే సీతమ్మ పాదాలు ఊరంతా హాయ్ 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 మనసంతా హాయ్ హాయ్ హాయ్. ఉన్న కూరంతా ఆపకేస్తాను, నీకు కారంతో పెట్టాను బాబా. ఈ వ్యవసాయ పని అవసరం ఉంటుందా బాబా? ఫ్యాక్టరీ పనులకు వెళ్తే నాకు డబ్బులు వస్తాయి, ఇక్కడ వడ్లు రావట్లేదు, వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఈ సంవత్సరాలు వర్షాలు పడితే మన జీవితాలు మారిపోతాయి. వర్షం పడుతుంది దేవి, ఇంకా మన కష్టాలు తీరిపోయినట్టే. చిలుకే చేరగా చల్లు చల్లుమని పులకింతలు పురమే పాడగా మరి మత్తు నానబాడాలు వేయని నిలువెళ్ళ మనసు పడగళ్ళు తాకి కడగళ్ళే తీరని జడివాన చాడతో ఈవేళ జన జీవితాలు చెగురించేలా కాలసీమలో ఈవేళ రతనాల ధారలే కురిసేలా. ఈసారి పంట బాగా పండుద్దని బాగా నమ్మకంగా ఉంది దేవి. ఈసారి పండక్కి కొత్త బట్టలు కొనుక్కున్నాం. స్కూల్ యూనిఫామ్ వెనకాల చినిగిపోయింది నాన్న, అందరు ఎక్కిరిస్తున్నారు నాన్న. ఏం చేయను, చెప్పు కూడా తెగిపోయింది నాన్న. అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా పెన్నిస్ పెట్టి పంపిస్తుంది, అదేమో నా కాళ్ళు గుర్తుకుంటుంది నాన్న. మంచి నాన్న, ఈసారి పండాక నీకు అన్ని కొత్తవి ఉంటాయి సరేనా? ఎరా సంటేష్, వడ్డీ ఏది? నువ్వు నా అప్పు తీరుతావని నమ్మకం లేదురా, అంచేత ఈ ఎడ్లు తీసుకెళ్ళిపోతున్నాను. అయ్యయ్య మీరు ఇచ్చినంటయ్యా. కౌలు డబ్బులు ఇప్పటివరకు ఇవ్వలేదు, ఎరువులు తీసుకున్న అప్పుడు దిక్కులేదు, ఉన్న పొలంగా ఖాళీ చేసుకోవాలి. అయ్యయ్య వరదలు వచ్చి పంట అంతా నాశనం అయిపోయిందయ్యా. ఈ భూమిని నమ్ముకుని బ్రతుకుతున్నావు, కొంచెం గడువు ఉండయ్యా. నా తల తాకట్టు పెట్టాయినా మీ అప్పు వడ్డీతో సహా తీర్చేస్తారండి అయ్యా. ఈ మాట చాలా సార్లు చెప్పావేనే, బయలుదేరా. అయ్యయ్య అయ్యా, కనీసం కుప్పడి మట్టైనా తీసుకెళ్ళి ఉండయ్యా. భవిష్యత్తులో నేను ఉండకపోవచ్చు సార్. పురుగుల మందులు మింగేస్తున్నాయి సార్. అర్ధరాత్రి ఉడతాడు, రాకాసే కేకలు వేస్తుంది. పెట్టుబడి పెట్టడమే కానీ
రాబడి తెలియని జీవితాలు సార్ కనుమరుగైపోతున్నాయి. ప్రకృతి పగకి మొదటి బలి రైతే సార్. ఈ టీవీ వాళ్ళకి, రాజకీయ నాయకులకి మా బాధలు వీడియో బయట కావాలి, మా శవాలతో సెల్ఫీలు కావాలి. పండించేవాడు ఎండిపోతున్నాడు సార్. అన్నదాత అన్న కాపాడే నాతునే లేడు సార్. కరోనాకు భయపడి ఇంట్లోనే కూర్చున్నారే, మరి మేము అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని అరికాలు మట్టిలో పెట్టుకుపోతే ఏం తిని బ్రతికేవారు సార్? ఒక్కసారి ఆలోచించండి సార్. ప్రపంచంలో రైతు అంతరించకపోతే పరిస్థితి ఏంటి? రైతులకి సాయం చేస్తే వ్యవసాయం వెలిగిపోతుంది సార్, ఇలా మసకబారిపోదు. ఇలానే ఉంటే వచ్చే తరాలకు రైతుని ఏ మ్యూజియంలోనో, పుస్తకాల్లోనో, శిలా విగ్రహాల్లోనో చూపించాల్సి వస్తుంది సార్. నీకు దండం పెడతా, భూమి ఆకాశం ఉన్నంత వరకు రైతుని బ్రతకనివ్వండి మహాప్రభు, బ్రతకనివ్వండి మహాప్రభు. పాదం కదలనంటుందా, ఎదురుగా ఏమనుకుందో కాలం ముందే చూపందే. దూరం కరగనంటుందా, తన కలలుగా మెరిసే తలుకుల తీరం నిజమై నిలిచే నిమిషం కోసం కిసలను తరిమే గురుమే ప్రేమంటే. ఈసారి పంట బాగానే పండిందిరా. ఆ మిగతా 3 పట్ల నుంచి ఏం లేదు కానీ ఈసారి బాగానే వస్తాయి అనుకుంటా డబ్బులు. మీరు చెప్పిన రేటు ఎవరు కొనరు ఇక్కడ. అమ్మితే అమ్మండి, అదే మీ సాగు మీరు సావండి. ఈ దళారులు మన జీవితాన్ని నాశనం చేస్తున్నారా? సంతోష్, ఎక్కడికి వెళ్తున్నారా? పొద్దున్న నుంచి ఏం తినలేదు కదరా, బాగా ఆకలిగా ఉంది. అటు వెళ్ళి ఏమన్నా తినేసి వస్తారా? నేను వస్తాను నాన్న నీతో. నాతో రాకూడదు, నా తల్లి కదా, ఇక్కడ ఉండు. మనం జాగ్రత్తగా చూసుకో. కడసానిది వీడ్కోలు, కన్నీటితో మార్చేవ్రాలు, అడవి చెట్లను పావురాళ్లను కలలు నైనా కనగలమా? చంటేసి చచ్చిపోయాడు. ఆశను సమాధి చేస్తూ, బంధాలను బలి చేస్తూ, ప్రాణాలే విడిచి సాగే పయనమిది. అయ్యో బావా, బంతాని పానం మీద తెచ్చుకున్నావే. వ్యవసాయం చేసి ఏం బాగుపడ్డాం, ఇంత చేసిన ఏముంది అయ్యా? నాన్న లే, నాన్న నాన్న, అమ్మ లే, అమ్మ నా కొత్త బట్టలొద్దు, ఏమి వద్దాం నాన్న. నేనమ్మా, నువ్వైనా చెప్పవా మా నాన్నకి లేవమని? నువ్వంటే మా నాన్నకి చాలా ఇష్టం. సూర్యుడే సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయే.